వాడేసుకుంటున్నాం, ఇగో ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నామని చెప్పి ప్రతిపాదనలు పంపినరు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, డోకా మాటలు మాట్లాడుతున్నారు. ఒక వర్గం మీడియాని స్పష్టంగా చెప్తా ఉన్నా, మిగులు జలాలు తీసుకుపోతే మీకు తప్పేంది? మిగులు జలాలు తీసుకుపోవడం కాదు ఇది. ఒక పథకం ప్రకారమే తొందరలోనే గోదావరి ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉంది. గోదావరి ట్రిబ్యునల్ కనుక ఒకసారి వస్తే ఇక నాకు వీలు కాదు అని చెప్పి తెలిసిన చంద్రబాబు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ కాకముందే నేను హక్కు పుట్టించుకోవాలి, ఇంకొక 200 టీఎంసీల నీళ్ళకు హక్కు పుట్టించుకోవాలి గోదావరిలో అని చెప్పి ఒక కుటిల ప్రయత్నానికి నాంది ఇది. అది జరిగితే దెబ్బతినేది తెలంగాణ మాత్రమే. తెలంగాణ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మిగులు నీళ్ళతో కాదు, మిగులు లేనే లేవు అక్కడ. కానీ ఒక పథకం ప్రకారమే తప్పు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ మిగులు జలాలను వాడుకుంటే తప్ప, సముద్రంలో పోయే నీళ్ళను వాడుకుంటే తప్ప అని మాట్లాడుతున్న మాటలు ప్రజల్ని మోసం చేసే మాటలు, ముబ్బెపెట్టే మాటలు తప్ప నిజం కాదు. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ ఏం ఒప్పుకున్నాడు? మీరు కనుక వాడుకోవాలనుకుంటే కింది నుంచి అది మాకు కూడా కృష్ణా బేసిన్లో ఉండే మాకు కూడా ఉపయోగపడే పద్ధతులు అయితేనే మేము ఒప్పుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినాం. నది ద్వారా, కృష్ణా నది ద్వారా వెనక్కి తీసుకురమ్మని చెప్పినాం. ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టే అక్కర లేదు, కొత్తగా 1 ఇంచు కాలువ తవ్వే అక్కర లేదు. అతి తక్కువ ఖర్చుతోని ఈ పద్ధతిలో తీసుకుపోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతలకి, పులిచింతల నుంచి సాగర్కి, టేల్ పాయింట్కి, అక్కడి నుండి శ్రీశైలంకు తీసుకొని ఇక్కడ ఈ పద్ధతిలో తీసుకపోతే మాకు కూడా ఇబ్బంది లేదు. మేము 200 టీఎంసీలు వాడుకుంటాం. మా మహబూబ్నగర్కు ఉపయోగపడుతుంది, శ్రీశైలంలోకి వస్తే హైదరాబాద్ మనుషులకు ఉపయోగపడుతుంది, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మొత్తం ఉపయోగపడుతుంది, మా ఎస్ఎల్బీసీకి ఉపయోగపడుతుంది. మేము కూడా శాశ్వతంగా కరువు నుంచి విముక్తి అవుతాం. మా మహబూబ్ నగరు, మా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ మంచినీళ్ళు, మరొక వైపు ఖమ్మం, కృష్ణా బేసిన్ ఏదైతుందో మేము కూడా సేఫ్ అవుతాం. ఆ పద్ధతిలో చేసుకోమని అన్న మానాడు. సముద్రంలో వృధాగా పోయే నీళ్ళని ఎట్లా ఉపయోగంలో తీసుకురావచ్చో, ఎట్లా తెలివిగా చేసుకోవచ్చో, 2 రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఎట్లా చేసుకోవచ్చో అది ఆలోచించాలి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాసిండ్రు. వాస్తవానికి కేంద్ర జలవనరుల మంత్రి రాసిండ్రు, వాస్తవం అది. కానీ ఇవాళ నువ్వు చేస్తుంది ఏంది? కృష్ణలోకి తీసుకురాడట, పక్క నుంచి తీసుకుపోతాడట పైనుంచి. అంటే ఏం కుట్ర ఇది? కృష్ణలోకి తెస్తే తెలంగాణకు ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు, నువ్వు మాట్లాడే మాటలు నిజమే అయితే ఎందుకు కృష్ణానదిని ఉపయోగించి తీసుకురాకుండా 80,000 కోట్లు ఖర్చు పెట్టి పైన తీసుకుపోవాలనుకుంటున్నావు? కృష్ణానదిని ఉపయోగించుకొని వస్తే 8-10 కోట్లతో అయిపోతుంది, 8-10 కోట్లతో అయిపోతుంది, ఒక 3 లిఫ్ట్లతో అయిపోతుంది. ఇది కాకుండా నువ్వు 80,000 కోట్లు పెట్టి అక్కడి నుంచి అటు తీసుకుపోవాలనుకుంటారేంది? అంటే తెలంగాణకు హక్కులు దొరకొద్దు, తెలంగాణకు నీళ్ళు దొరకొద్దు, తెలంగాణ ప్రజలు బాగుపడద్దు. ఇది కదా నీ కుట్ర. ఇవాళ తెలంగాణ బీజేపీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, ఇతర పార్టీల నాయకులైనా గమనించాల్సిన విషయాలే. కేసీఆర్ మీద నెపం పెట్టి, ఇంకొకరి మీద నెపం పెట్టి, వాళ్ళ మధ్యన పంచాయతీలు పెట్టి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు అండ్ కో చేస్తూ ఉన్నారు. నిజమే, ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది. ఆయనకి ఈయన ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. మోడీ ఏమైనా ఉండొచ్చు, చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు,
ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని, మహబూబ్నగర్ ప్రజలు, మెదక్ ప్రజలు కదా, వీళ్ళ కొరకు కదా మనం కొట్లాడాలి. ఇవేవి మాట్లాడుకు ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాలు లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి. రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకు తెరివే ఆగమైపోతుంది తెలంగాణది. మిగులు జలాలనేవి సముద్రంలో కలుస్తున్నాయనేవి కుట్ర, పెద్ద కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని, ఇక్కడ పార్టీల్ని మోసం చేసి పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే అపెక్స్ కౌన్సిల్కి మీటింగ్ పెట్టమని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. పిలవాల్సింది అపెక్స్ కౌన్సిల్ని తప్ప చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు చర్చలు పిలిచడం అంటే చంద్రబాబు నాయుడుకు దాసోహం అనటమే. మీరు తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి నెక్సెస్ను ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఏమాత్రం మీకు తెలంగాణ ప్రజల పట్ల సోయున్నా ఇవాళ రాష్ట్రంగా ఏర్పడ్డం కాబట్టి ఆనాడు పోతిరెడ్డిపాడు మీద కొట్లాడినా, పులిచింతల మీద కొట్లాడినా, ఇంకో దాని మీద కొట్లాడినా తెలంగాణ ప్రజలుగా, ఉద్యమకారులుగా మేము కొట్లాడినాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. కానీ ఇవాళ మనం ప్రభుత్వంగా ఉన్నాం. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తర్వాత ప్రభుత్వంగా ఉన్నాం. ప్రభుత్వంగానే కొట్లాడే అవకాశం మనకు వచ్చింది. మనం కొట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్ పైన, తెలంగాణ ప్రభుత్వంగా తప్ప పార్టీలుగా కాదు. ఇక్కడ ఒకరికొకరు. కాబట్టి వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మన అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయనకున్న పరపతిని ఉపయోగించి మోడీని లొంగ తీసుకొని మనం నెగ్లెక్ట్ చేసి ఏదైనా ప్రయత్నం చేసినా రేపు సుప్రీంకోర్టుకు పోవాలంటే కూడా మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మనం వ్యతిరేకించినట్టుగా ఉండాలి, రికార్డు కావాలి. ఇది చాలా ముఖ్యమైనది. న్యాయపరమైన పోరాటాన్ని కూడా మనం వేదిక ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి దానికి కావాల్సిన స్టెప్స్ కూడా ఇప్పుడే తీసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, సరైన పద్ధతుల్లో మీరు ముందు పోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే అపెక్స్ కౌన్సిల్ను పెట్టమని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పద్ధతుల్లో న్యాయ కోవిదులతో కూడా మాట్లాడుకొని, కేవలం రాజకీయాలు మాట్లాడుకోవడం కాకుండా న్యాయ కోవిదులతో కూడా మాట్లాడుకొని తీసుకోవాల్సిన స్టెప్స్ వెంటనే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.